జూనియర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్ నటించినటువంటి పాన్ ఇండియా చిత్రం వార్ 2 రిలీజ్ సందర్భంగా చెలరేగినటువంటి వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్యన ఒక వివాదంగా మారుతూ ఉంది. దీన్ని సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయటం లేదు. ఇది విచిత్రమైనటువంటి అంశం. ముఖ్యంగా వార్ 2 రిలీజ్ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఒక ఎన్టీఆర్ అభిమానితో ఫోన్లో మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయ్యాయి. అవి జూనియర్ ఎన్టీఆర్ను దూషించడంతో పాటు సినిమాని, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించే స్థాయిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరమైనటువంటి మాటలుగా అందరూ భావించారు. అయితే ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర ప్రసాద్ గారు మాత్రం అది తన కంఠం కాదని, అది కేవలం మార్ఫింగ్ చేసి రిలీజ్ చేశారని, దీని వెనుక కుట్ర ఉందని, అయినా కూడా నేను క్షమాపణ చెబుతున్నాను అనేటువంటి మాట మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దానికి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మాత్రం సంతృప్తి చెందలేదు. ఇది ఖచ్చితంగా ఆయన కంఠమే, దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవసరమైతే కేసు పెట్టి విచారణ జరిపి ఆయన్ని శిక్షించాలి అని డిమాండ్ చేశారు. దానితో పాటు ఆయనది కంఠమేనని ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నాడు. ఆయన మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు ఎలా చేసాడో మాకే తెలియట్లేదు. మేము టీడీపీ పార్టీలోనే ఉన్నాం, మేము కూడా టీడీపీ పార్టీగా పనిచేస్తున్నాం. కానీ ఆయన మా ఎన్టీఆర్ అన్నయ్య చేసిన దుర్భాష మాటలు మాట్లాడినందుకు ఇంట్లో 4 గోడల మధ్యలో కాదు, బయటకు వచ్చి మీడియా సభాముఖంగా క్షమాపణ కోరితే కానీ ఈ నిరసనలు ఆపేది లేదు. అయినా కూడా ఎవరు ముందుకొచ్చి దీన్ని సర్దేటటువంటి ప్రయత్నం చేయలేదు. సినిమాలకి, రాజకీయాలకి రెండింటికి సంబంధం ఉన్నటువంటి బాలకృష్ణ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ఏ విధంగానూ కామెంట్ చేయకోకుండా నైస్గా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వ్యూహాత్మకంగా ఇది అన్యాయం, ఇది అక్రమం అని అన్నట్టుగా ఆయనకు సంబంధించిన పత్రికల్లో రాంచుకునేటటువంటి ప్రయత్నమే చేశారు. కానీ బహిరంగంగా పెదవి విప్పినటువంటి సందర్భం లేదు. అయితే మళ్ళా వెంకటేశ్వర ప్రసాద్ను పిలిపించుకొని మాట్లాడారే తప్ప మళ్ళీ వెంకటేశ్వర ప్రసాద్ వచ్చి క్షమాపణ చెప్పినటువంటి సందర్భం లేదు, ఆయన మీద కేసు పెట్టినటువంటి సందర్భం లేదు. జనరల్గా ఏం జరుగుతుందంటే ఇలాంటి భూతు పురాణాలతో మాట్లాడిన వారి మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్వర ప్రసాద్ అనే ఎమ్మెల్యే గారి మీద మాత్రం ఏ విధమైన కేసు పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే సమర్థించేటటువంటి కార్యక్రమమే సైలెంట్గా చేసినట్టుగా అర్థమవుతుంది. వెంకటేశ్వర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు, మాట్లాడారు, పంపించేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి అభిప్రాయమేనా లేక తెలుగుదేశం పార్టీ అభిప్రాయమా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కాదు, కానీ చంద్రబాబు, బాలకృష్ణ, భువనేశ్వరి గారు, లోకేష్ గారి అభిప్రాయమే ఇది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దానికి కారణం ఒక్కటే, జూనియర్ ఎన్టీఆర్ రోజు రోజుకి పెరుగుతున్నాడని, తన తాతకి వెన్నుపోటు పొడిచి ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు కుటుంబానికి ఆయన సింహస్వప్నం అవుతాడనేటువంటి ఏకైక భయంతోనే ఆయన సినిమాల్ని, ఆయన్ని తొక్కేయాలనేటువంటి కుట్రతో నారావారి కుటుంబం పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. అయితే రీసెంట్గా జరిగిన సంఘటన ఏంటంటే, మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఊరుకోము అని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిన్నైతే కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వచ్చి అనంతపూర్లో ఎమ్మెల్యే గారి ఆఫీసును ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా పెద్ద ఎత్తునే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వచ్చినట్టుగా మనం పత్రికలు చూస్తే అర్థమవుతుంది. అన్ని పత్రికల్లో రాలేదులేండి, అంటే ముఖ్యంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటువంటి పత్రికల్లో ఈ వార్తను వేయాలా వద్దా అన్నట్టుగా వదిలేశారు. అయితే అన్ని టీవీల్లోనూ వచ్చింది. పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్ళని నివారించడానికి నానా తంటాలు పడ్డారు.
అంటే టోటల్గా అర్థమవుతున్నది ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని దూషించినటువంటి ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పకపోతే మేము అంగీకరించే ప్రశ్న లేదు అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఇంతటితో ఇది ముగవదని కూడా చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంతగా ముదిరించుకుంటున్నారు? చాలా తెలివి గలవాడు, అనుభవం గలవాడు, ఒక్క మాట క్షమాపణ చెబితే అయిపోతుంది కదా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు కుటుంబమే ఆడిస్తున్నటువంటి నాటకం కాబట్టి క్షమాపణ చెబితే అటు లోకేష్ గారు అంగీకరించే పరిస్థితి లేదు. ఇదే సందు అదే సందు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుపొందాము, జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పుడే తొక్కేసేద్దాము, భవిష్యత్తులో తనకు పోటీ లేకుండా పోతుంది అనేటువంటి కుట్రలో భాగమే ఇదనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పటికైనా ఈ వివాదాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తప్పుకుంటే మర్యాదగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అలా చేయటం మంచిది. చేయగలుగుతాడో లేదో చూద్దాం. లేకపోతే మాత్రం వారు ముదురుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. వాళ్ళు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వారు కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి లోకేష్ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది ఆయన అవివేకానికి, తెలివి తక్కువతనానికి నిదర్శనమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా ఈ వార్ని ముగించుకుంటే తెలుగుదేశానికి మంచిది, ముగించుకోకపోతే ఫలితాలు అనుభవించక తప్పదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.